తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆదిలాబాద్ జిల్లాలో బాలికపై వేధింపులు, బెదిరించి న్యూడ్ వీడియో కాల్ రికార్డ్, 2 మైనర్లు సహా 8 మంది అరెస్ట్. సికింద్రాబాద్లో బీజేపీ వికసిత్ సంకల్ప సభ, ఇంపీరియల్ గార్డెన్లో భారీ ఎత్తున ఏర్పాట్లు. మోదీ 11 ఏళ్ల పాలనపై ఎంపీ ఈటెల ఆధ్వర్యంలో సభ. ఇనుముల రేవంత్ రెడ్డి కాదు, కోతల రేవంత్ రెడ్డి, ఏ పథకానికైనా కోత పెడుతున్నారు. పటాన్ చెరుపై పగబట్టారన్న హరీష్ రావు. విశాఖ రీజియన్ పై స్పెషల్ ఫోకస్, రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా వైజాగ్, 7 ఏళ్లలో ముంబైలా తయారు చేస్తామన్న చంద్రబాబు. బనకచెర్లపై రేవంత్ ప్రకటనని స్వాగతిస్తున్నాం. 2 సీఎంలు కూర్చొని ఈ సమస్య పరిష్కరించుకోవాలి, ఎవరికీ నష్టం లేకుండా చూడాలన్న నారాయణ. పోడు వ్యవసాయం చేసేవారిని ఇబ్బంది పెట్టొద్దు, అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం, ఇల్లిచ్చాకే ఓట్లు అడుగుతామన్న పొంగులేటి. మెట్రో రైలు 2వ దశలో మరో ముందడుగు, కేంద్రానికి ప్రతిపాదన పంపించిన తెలంగాణ ప్రభుత్వం. 19,579 కోట్లతో 2వ దశ నిర్మాణం. జగ్గయ్యపేటలో దారుణం, ఓ వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేసిన దుండగులు, మృతుడు వెంకయ్యగా గుర్తించిన పోలీసులు. ఏవీ ఇన్ఫ్రా కంపెనీ భారీ మోసం, 500 కోట్లకు కుచ్చుటోపి, పెట్టుబడికి 2 ఇస్తామంటూ చీటింగ్. తాడేపల్లిలో భార్యాభర్తలపై బంధువుల దాడి, ఆస్తి గొడవలతో ఇల్లు ధ్వంసం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు. శ్రీశైలం ప్రాజెక్టుకి కొనసాగుతున్న వరద, ఇంట్లో 60,580 క్యూసెక్కులు, ప్రస్తుత నీటి మట్టం 854 అడుగులు. జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద, 5 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల, ఇన్ఫ్లో 65,000, అవుట్ఫ్లో 58,000. తుంగభద్ర డ్యాంకి పెరుగుతున్న వరద, ఇన్ఫ్లో 25,450 క్యూసెక్కులు, ప్రస్తుత నీటి మట్టం 1,613 అడుగులు. షారుఖ్ ఖాన్ ఇంట్లో సోదాలు, నిబంధనలు ఉల్లంఘించారన్న బీఎంసీ, 2 అంతస్తుల నిర్మాణంపై అభ్యంతరం. మదురైలో ఇవాళ మురుగన్ భక్తుల మహానాడు, హిందూ మున్నడి సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమం. ప్రత్యేక అతిథులుగా యోగి ఆదిత్యనాథ్, పవన్ కళ్యాణ్. బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం, పింఛన్ని ట్రిపుల్ చేసిన నితీష్ సర్కార్, 400 నుంచి ఏకంగా 1100కు పెంపు. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు, ఇరాన్ ఇజ్రాయెల్ నుంచి భారతీయుల తరలింపు. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి 827 మంది రాక. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.